నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. మీకు సబ్జెక్ట్ చూపించి మాట్లాడతాను. జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో వివాహేతర సంబంధ నేపథ్యంలో జరిగిన ఒక ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజును అతని భార్య లక్ష్మీ మాధురి తన ప్రియుడు గోపితో కలిసి అత్యంత కిరాతకంగా చంపేసింది. విజయవాడలో ఏమన్నా బాగుందా? ఉంచుకున్నోడి కోసం మొగుడిని చంపేస్తాండ్రే. ఉంచుకున్న వాడి కోసం మొగుడిని చంపేస్తే మరి రేపటి రోజున పరిస్థితి ఎట్ట? ఇప్పుడు నిన్న మన మొగుడు ఉండబట్టి తీయగా నీకు ఫోన్లు చేసి బాగున్నవారా, తిన్నవారా, పన్నవారా అని చెప్పింది. ఇంకా రేపటి నుంచి మొగుడు ఉన్నట్టు ఉండి ఇంట్లో ఉండి నీకు నిత్యం అన్నీ చేసి పెడతాడా? కూరగాయలు తెస్తాడా? నిన్ను హాస్పిటల్కి తీసుకుపోతాడా? నీకేమి లేకపోతే అవి చేస్తాడా? పిల్లాన్ని వదిలిపెట్టి, లేదా నిన్ను పిల్లాన్ని కడిగి తీసుకుపోయి చూసుకుంటాడా? ఇద్దరిని ఒక్కడబెట్టి. ఎందుకనమ్మా మీకు బుద్ధి రావట్లేదు? ఉంచుకున్నోడి కోసం మళ్ళీ ఇందిట్లో నాటకం, గుండెపోటు వచ్చి మరణించినాడని నాటకం వేసిందంట. నీ అట్టాడితే పతివెత్తింటో పాము జొరబడితేనంట దూరం నిన్నోడు దునికి చంపిండంట. నీ అట్టాడితే గట్ట చేసేది? ఏ ఆడదన్నా చేతదా అట్ట? దయచేసి ఎట్టా వీడియోలు చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి అమ్మ ఆడవాళ్ళు. తగులుకున్నోడి కోసం మొగుడిని చంపుకోవద్దు, జీవితం నాశనం చేసుకోవద్దు. సొంత మొగుడిని చంపేసుకున్నావు వాడి కోసం. రేపటి నుంచి నీ పిల్లల్ని నిన్ను సొంత మొగుడు చూసుకుంటాడా వాడు ఉంచుకున్నాడు? మగవాళ్ళకైనా ఎందుకు సిగ్గు రావట్లేదు? ఇప్పుడు నీ అసంటి మగోడేగా. ఇప్పుడు దీని మొగుడిని నువ్వు చంపి నువ్వు దీని మీద ఆశతోటి రేపు నీ పిల్లల మీద ఏరేవాడు ఆశతోటి నిన్ను చంపడానికి రూల్ ఉందారా? ఎందుకు సిగ్గు రావట్లేదు? మగవాళ్ళు ఎట్ట ఎందుకు చంపుకుంటారు ఒక ఆడదాని మీద ఆశతోటి? అందుకని దయచేసి ఎట్ట ఆశపడే వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి.